అందరికీ ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మీకు తెలుసా యేసుక్రీస్తు ప్రభు ఎందుకు సిలువ వేయబడ్డాడో? బైబిల్లో పాత నిబంధన ప్రకారముగా లేదంటే ఈ లోకంలో ఉండే వివిధ ఆచారాల ప్రకారంగా ఎవరైనా పాపం చేస్తే ఆ పాపము జీవితాంతం మనిషి మోస్తూనే ఉండాలి. లేదంటే ఆ పాపము తరతరములు ఒక జబ్బులాగా వ్యాపిస్తూనే ఉంటుంది. పాతకాలం లేదంటే పూర్వము అనగా క్రీస్తు పూర్వము నుంచి ఈనాటి వరకు పాప విముక్తి జరగాలి అంటే రక్తము చిందించాలి. అందుకోసమే మన పూర్వీకులు గొర్రెను కానీ కోడెను కానీ మేకను కానీ దేవునికి బలిగా అర్పణ చేసి ఆ రక్తముతో వాళ్ళు పాప విముక్తి చేసుకునేవారు. దానినే పాప పరిహార్థ బలి అని కూడా అంటారు. అయితే మన పాపములను తుడిచివేయడానికి తాను శరీరధారి అయి అంటే దేవుడే మానవ రూపంలో పుట్టి మానవ శరీరాన్ని ధరించుకొని తనను తానుగా సిలువకు అప్పగించుకున్నారు. మన పాపముల కోసం ఆ సిలువలో రక్తం కార్చారు. గొర్రె రక్తం, మేక రక్తం, కోడె రక్తం బదులుగా ఆయన రక్తాన్ని త్యాగం చేసి ఒక బలిగా ఆ రక్తాన్ని అర్పించారు. ఆ రక్తంతోనే మనల్ని పరిశుద్ధులుగా చేశారు. మన పాపములన్నీ ఆయన కడిగారు. విషయమై మనం ప్రార్థన చేద్దామండి. మన కొరకై ప్రాణము పెట్టిన యేసుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేద్దామండి. అలాగే మన పాపములన్నీ ఆయన కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేసినందుకు ఆయనకి కోట్లాది లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిద్దామండి. ఆయన మహిమనంతా వదులుకొని శరీరధారి అయి ఈ లోకమునకు వచ్చి మన కొరకై ఆయన నలగొట్టబడి ఆ సిలువలో వేలాడబడ్డాడండి. ఈ విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామండి. ఈ కొద్ది స్తుతి ప్రార్థన దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.